సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రేపు నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. సీఎం సభకు 1,00,000 మందిని సమీకరించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి తెలియజేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్లతో అయితే సభ ఏర్పాట్లపైన సమీక్షిస్తున్నామని చెప్పేసి తెలియజేశారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సభకు సంగారెడ్డి నుంచి 50,000 మంది హాజరు అవుతారని జగ్గారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులకు శ్రీకారం కూడా చుట్టి 1,05,00,000 మందికి అందించనుందని కూడా తెలియజేశారు. వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామని కూడా తెలియజేశారు. భారీ జన సమీకరణతో సీఎం సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఉండి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్, వారి ఆలోచన మేరకు మా జిల్లా మంత్రి గారు దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఎన్నికల క్రమంలో ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా, మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దగ్గర, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర విభజన తర్వాత మరి తెల్ల రేషన్ కార్డులు గత గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. మరి ఈ 2.5 కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్ చేసి మరి తెల్ల రేషన్ కార్డులు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణలో, మరి తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు 1,05,00,000. తెలంగాణ ప్రజలారా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ గారు, ప్రధానంగా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, మరి రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రాం 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి మా జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్, మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి,
అట్లాగే మెదక్ ఎమ్మెల్యే రోహిన్ ఉన్నాడు. అధికార కార్యక్రమం ఇది. స్టేడియం గ్రౌండ్లో అందరూ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది, అధికారులు ఆహ్వానించారు, అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలని. మరి రేపు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, వివేక్ గారు లాంచింగ్ కార్యక్రమం చేయబోతున్నారు. ప్రధానంగా ఉత్తమ్ రెడ్డి గారు. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో. మరి మా డిసిసి అధ్యక్షులు నిర్మల, అట్లాగే మా ప్రధాన కార్యదర్శి తోపాజీ అనక్షితోడు, మా మున్సిపల్ చైర్మన్లు, పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ నాయకులు, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఏర్పాట్లు మొబిలైజేషన్ చేయడం జరుగుతుంది. మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా నేను సంగారెడ్డి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా 40 నుంచి ఒక 50,000 మందిని సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలను అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చే ఒక ఏర్పాటు. అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా లబ్ధిదారులను కూడా డాష్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా, దామోదర్, వివేక్ గారి చేతుల మీదుగా మరి స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మరి సంగారెడ్డి జిల్లా నుంచి మరి దాదాపు ఒక 20 నుంచి 30,000 మందిని వారు కూడా పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గం, నేను మరి పార్టీ నాయకులు కూడా జిల్లా నుంచి వస్తున్నారు. మాతో పాటు గవర్నమెంట్ పరంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము అనుకున్నాం 1,00,000 మందిని, మాకు అటు ఇటు 80,000 మంది, 1,00,000 రీచ్ అవుతారు. ఇది కార్యక్రమం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ రాకముందు R&B గెస్ట్ హౌస్ పక్కకు గతంలో నేను మరి బైపాస్ రోడ్, ఇక్కడ R&B గెస్ట్ హౌస్ నుంచి బైపాస్ ఆల్విన్ రోడ్ అంటారు, అక్కడ బసవేశ్వర స్టాచ్యూ వరకు మరి రోడ్డు దాదాపు 18 కోట్ల రూపాయలతో మరి బైపాస్ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఆ బైపాస్కి R&B పక్కన జంక్షన్లో ఇందిరాగాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ రోజు కూడా నేను ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూని ఐబీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీకి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని, ఆయన విగ్రహము, ఇందిరాగాంధీ గారి కొడుకు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని, వారిది కూడా అక్కడ జవహర్లాల్ నెహ్రూ పక్కకు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం ఆల్రెడీ మేము అక్కడ స్థాపించి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇద్దరికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానులు. కాబట్టి ఇట్లా కార్యక్రమం అంతా కూడా పకడ్బందీగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.